ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. పౌర్ణమి తర్వాత మేషరాశి వారి జీవితంలో 5 మంచి సంఘటనలు జరగబోతున్నాయి. మునుపెన్నడూ జరగని విధంగా ఇది నా జీవితమేనా అని మీకు మీరే ఆశ్చర్యపోయే విధంగా ఆ పనులు ఉండబోతున్నాయి. అంతేకాకుండా ఈ సమయంలో మీకు ఒక సమస్య కూడా పొంచి ఉంది. అయితే ఈ రాశి వారి జీవితంలో జరగబోయే ఆ 5 మంచి పనులు ఏమిటి? ఈ సమయంలో వీరికి ఎదురయ్యే సమస్యల నుండి బయటపడడం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా ఎటువంటి పరిహారాలు చేయడం ద్వారా వీరికి ఎదురయ్యే ఆటంకాలను సునాయాసంగా ఎదుర్కోగలరో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఈ సమయంలో మారుతున్న గ్రహస్థితి కారణంగా ఈ రాశి వారి జీవితంలో 5 అద్భుతమైన మార్పులు జరగబోతున్నాయి. ఈ మార్పులు వీరికి ఎంతో అనుకూలంగా ఉండబోతున్నాయి. అయితే ఈ రాశి వారికి ఒక సమస్య కూడా పొంచి ఉంది. దీని ద్వారా కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రాశి వారికి ఈ సమయంలో ఆర్థిక పరంగా అనేక మార్పులు జరుగుతాయి. ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలను పొందుతారు. ఆర్థిక పరంగా ఎక్కువ మొత్తంలో నష్టపోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఎలాంటి పెట్టుబడుల జోలికి వెళ్ళకపోవడం మంచిది. ఒకవేళ అత్యవసర సమయంలో పెట్టుబడి పెట్టాల్సి వచ్చినట్లయితే అతి తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టండి. అంతేకాకుండా ఈ సమయంలో ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా అవసరం. మీరు దుబారాగా ఇష్టం వచ్చినట్టు ధనాన్ని ఖర్చు చేస్తే మాత్రం ఎన్నో రకాల ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవి ఎలా ఉంటాయంటే మీ దగ్గర ఉన్న సంపద మొత్తం ఇచ్చేసినా ఇంకా అప్పు చేయాల్సి ఉంటుంది. తద్వారా రుణ ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందువల్ల ఈ సమయంలో మీరు చేసే ప్రతి చిన్న ఖర్చు కూడా ఆలోచించుకొని చెయ్యండి. అనవసర ఖర్చులకు పోకుండా అవసరమైన దానికి మాత్రమే ఖర్చు చేయండి. అంతేకాకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా మధ్యవర్తిత్వ పనులు చెయ్యకండి. ఎందుకంటే మీరు గుడ్డిగా నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేస్తారు. మీరు ఎదుటి వ్యక్తికి నమ్మి మధ్యవర్తిగా ఉండడం ద్వారా వారు మీ సహాయాన్ని ఆసరాగా తీసుకొని మిమ్మల్ని పూర్తిగా ఇరికిస్తారు. తద్వారా మీరు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీని ద్వారా మీరు చెయ్యని తప్పుకు శిక్ష వహించాల్సి ఉంటుంది. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారు తమ కుటుంబ సభ్యులతో ఈ సమయంలో ఎంతో ఆహ్లాదకరమైన జీవితాన్ని గడుపుతారు. ఈ సమయంలో మీరు కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించడం ద్వారా మీ కుటుంబానికి మీ పట్ల ఉండే భేదాభిప్రాయాలు తొలగిపోతాయి. వర్క్ ప్రెషర్ కారణంగా మీ కుటుంబానికి ఎక్కువ సమయం ఇవ్వలేక ఎంతో కాలంగా కుటుంబ బాధ్యతలను పట్టించుకోకుండా ఉన్నారు. దీని ద్వారా మీకు మీ కుటుంబ సభ్యులకు మధ్య దూరం మరింతగా పెరిగిపోతూ వచ్చింది. ఈ సమయంలో మీరు మీ భాగస్వామితోనూ మీ పిల్లలతోనూ ఎక్కువ సమయం గడుపుతూ వారి అవసరాలను తీరుస్తూ ప్రతి విషయాన్ని వారితో షేర్ చేసుకోవడం ద్వారా వారికి మీ పట్ల గౌరవం పెరుగుతుంది. అంతేకాకుండా మీకు కావలసిన సమయాన్ని వారు మీకు ఇస్తారు. ఈ సమయంలో మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కూడా మీరు శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఏదో ఇంట్లో ఇస్తున్నాం వారు బాగానే ఉంటారులే అని నిర్లక్ష్యం వహించకుండా వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించినట్లయితే మీ తల్లిదండ్రులు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా సంతోషంగా ఉంటారు. తద్వారా మీకు కూడా ఎలాంటి ఆందోళన, మానసిక ఒత్తిడి ఉండదు. ఈ సమయంలో విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ వీరిలో పెరగడం ద్వారా కొత్త కొత్త ఇన్వెన్షన్స్ చేస్తారు. టెక్నాలజీ, సైన్స్, మెడిసిన్, ఇంజనీరింగ్ రంగాలలో ఉన్న విద్యార్థులు నూతన ఇన్వెన్షన్స్ చేసి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. ఎవరైతే విద్యార్థులు విదేశాలలో ఉన్నత చదువుల కోసం, మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. ఈ సమయంలో మీ యొక్క విదేశీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. కాంపిటేటివ్ రంగంలో ఉన్న విద్యార్థులు మాత్రమే వారి ప్రయత్నమే మొదటి విజయం అన్నట్లుగా మీరు ప్రయత్నిస్తూ పోతే విషయం మిమ్మల్ని ఖచ్చితంగా విజయం తప్పక వరిస్తుంది. 1 కాదు, 2 కాదు, 3సారి ప్రయత్నించేసరికి విజయం మీ వెంట వస్తుంది. మీరు కోరుకున్న రంగంలో ఉద్యోగం లేదా పై చదువుల కోసం కాలేజీలో సీట్ సంపాదిస్తారు. మీ తల్లిదండ్రులకు మీ చదువు భారం కాకుండా మీకు మీరే మీ చదువుకు కావలసిన ఆదాయాన్ని సమకూర్చుకుంటారు. ఈ సమయంలో మీ జీవితంలో జరగబోతున్న 5 ముఖ్యమైన సంఘటనలు ఏమిటంటే, ఉద్యోగ రంగంలో చాలా మంది చాలా కోరికలు కోరుకుంటూ ఉంటారు. ప్రమోషన్ రావాలని, ట్రాన్స్ఫర్ కావాలని, పై అధికారుల మెప్పు సంపాదించాలని, తోటి ఉద్యోగులతో ప్రశంసలు అందుకోవాలని, ఇలా అనేక రకాలుగా కోరుకుంటూ ఉంటారు. ఈ సమయంలో ఉద్యోగపరంగా మీకు ఏవైతే కోరికలు కోరుకుంటారో అవన్నీ నెరవేరుతాయి. ఇది మీకు ఒక మంచి సంఘటన. ఈ సమయంలో చేసే దూర ప్రయాణాలు ఈ రాశి వారికి లాభాన్నిస్తాయి. ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, దూర ప్రయాణాలు చేస్తున్న వారికి ఈ సమయంలో లాభాల వర్షం కురుస్తుంది. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళ్లేవారు, వివాహాది శుభకార్యాలకు హాజరయ్యేవారు, ఇలా ఏ రకంగా అయితే మీరు దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల్లో మీరు ఆర్థికపరమైన లాభాలని పొందుతారు. ఎలాగంటే మీ ప్రయాణంలో మీకు ఒక ఉన్నత వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది.
వారి పరిచయం మీకు భవిష్యత్తులో ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా మీ ప్రయాణం ఎటువంటి ఇబ్బంది లేకుండా సునాయాసంగా జరుగుతుంది. అంతేకాకుండా మరొక ముఖ్యమైన సంఘటన ఏంటంటే, పరీక్ష ఫలితాలు ఎవరైతే ఈ రాశి వారు ఉన్నత విద్య కోసం లేదా ఉద్యోగం కోసం పరీక్ష రాసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి మీరు కోరుకున్న విధంగా రిజల్ట్ వస్తుంది. తద్వారా మీకు మంచి ఉద్యోగం లేదా మంచి కాలేజ్లో సీట్ లభిస్తుంది. ఎంతో కాలంగా మీరు పడ్డ శ్రమకు ఈ సమయంలో ఖచ్చితమైన ఫలితాలు లభిస్తాయి. ఈ ఫలితం ఎలా ఉంటుందంటే, మిమ్మల్ని చూసి అందరూ శబాష్ అనే విధంగా ఉంటుంది. మీరొకరికి ఆదర్శంగా ఉండేలా ఈ విజయం మీకు మంచి పేరుని తెస్తుంది. మరొక ముఖ్యమైన సంఘటన ఏంటంటే, మీ ఇంట్లో వివాహాది కార్యక్రమాలు జరగబోతున్నాయి. మీకు కానీ, ముఖ్యంగా మీ ఇంట్లో వాళ్లకు కానీ వివాహం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఎంతో కాలంగా మీ ఇంట్లో ఏ శుభకార్యం జరక్క శుభకార్యం చేయాలి అనుకున్నప్పుడల్లా వాయిదా పడుతూ వస్తుంది. కానీ ఈ సమయంలో మీ ఇంట్లో జరిగే ఈ శుభకార్యం వల్ల ఎన్నో అద్భుతమైన ఫలితాలను చూస్తారు. ఈ సమయంలో జరిగే మరొక ముఖ్యమైన సంఘటన ఏంటంటే, ఎంతో కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఒక దీర్ఘకాలిక అనారోగ్య సమస్య నుండి ఈ సమయంలో విముక్తి పొందుతారు. ఎన్ని రకాల మెడిసిన్స్ యూజ్ చేస్తున్నప్పటికీ, ఎన్ని రకాల వైద్యాలు చేయించుకున్నప్పటికీ విడిచిపెట్టని దీర్ఘకాలిక వ్యాధి ఈ సమయంలో మిమ్మల్ని పూర్తిగా విడిచిపెట్టబోతోంది. తద్వారా మీరు ఎంతో శారీరక మానసిక ఆనందాన్ని పొందుతారు. ఈ విధంగా ఈ సమయంలో జరిగే ముఖ్యమైన సంఘటనల ద్వారా మీరు ఎంతో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. ఇన్ని ఆనందకరమైన విషయాలతో పాటు ఒక చిన్న సమస్య కూడా మిమ్మల్ని వేధించనుంది. అదేంటంటే, గతంలో మీరు ఎవరితోనైనా మీ వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకున్నట్లయితే, మీ కుటుంబ విషయాలు, మీ పర్సనల్ విషయాలు లేదా వ్యాపార రహస్యాలు ఇలా ఎవరితోనైనా ఏవైనా షేర్ చేసుకున్నట్లయితే అవి ప్రస్తుత కాలంలో మిమ్మల్ని బాధిస్తాయి. సంఘంలో మీ పేరు ప్రఖ్యాతలను దిగజార్చే విధంగా మారతాయి. అంతేకాకుండా ఎవరినైతే మీరు ప్రాణ స్నేహితులుగా భావించి మీ వ్యక్తిగత విషయాలన్నీ షేర్ చేసుకున్నారో వారి మీ రహస్యాలను బయటపెట్టి మిమ్మల్ని చెడ్డవారిగా సృష్టిస్తారు. తద్వారా మీరు ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అపరిచిత స్త్రీలతో వ్యక్తిగత సంబంధం మీకు అంత మంచిది కాదు. ఇలాంటి సంబంధం ద్వారా మీరు మీ జీవిత భాగస్వామితో అనేక ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే, సోమవారం శివాష్టకం చదవండి, హనుమాన్ చాలీసాను నిత్యం పఠించండి, గురువారం నాడు దత్తాక్షేత్రాన్ని దర్శించినట్లయితే శుభ ఫలితాలని పొందుతారు. ఈ సమయంలో మీరు ఎదుర్కొనే సమస్యల నుండి బయటపడడం కోసం చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే, శనీశ్వరునికి తైలాభిషేకం చేయడం ద్వారా నిందల నుండి బయటపడగలరు. కాలభైరవునికి గారెల దండలు నైవేద్యంగా సమర్పించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో మీకు తోచిన విధంగా ఎంతో కొంత అనాథ పిల్లలకు అన్నదానం చేసినట్లయితే అన్నపూర్ణాదేవి కటాక్షాలను పొందుతారు. సో చూశారు కదండి, పౌర్ణమి తర్వాత మేషరాశి వారి జీవితంలో జరగబోయే ఆ 5 మంచి పనులు ఏమిటి? ఈ సమయంలో వీరికి ఎదురయ్యే సమస్య నుండి బయటపడడం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా ఎటువంటి పరిహారాలు చేయడం ద్వారా వీరికి ఎదురయ్యే ఆటంకాలను సునాయాసంగా ఎదుర్కోగలరు ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది.